అసలు మేము అనుకోలేదు ఒక ప్లాన్ వర్కౌట్ అవుతుంది మేము వేసిన ప్లాన్ అని చెప్పి. నిజంగా నాకు చూస్తే ఇప్పటికీ ఒక మిరాకిల్లాగే ఉంది. మేము వేసిన ప్లాన్ ఓకే అవ్వడం ఏంటి, మా ట్రిప్ స్టార్ట్ అవ్వడం ఏంటి, అంతా ఒక భ్రమలాగా ఉంది. కానీ ఫస్ట్ టైం ఒక ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. లేకపోతే అన్నీ రెడీ అయ్యాక మామా నాకు మోషన్స్ రా, ఈసారి ట్రిప్కి మీద వెళ్ళండి అని ట్రిప్ క్యాన్సిల్ చేసినాడు ఒకడు. సరే అని చెప్పి మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేస్తే, అదే ఇంట్లో నుంచి బయటికి రాగానే పిల్లి ఎదురొచ్చింది, ఈసారి మీరు వెళ్ళండి అని ట్రిప్ క్యాన్సిల్ చేసినాడు ఒకడు. తీరా ఇంక ఇట్లా కాదని చెప్పి గట్టిగా ప్లాన్ చేస్తే, మామా చార్జర్ ఇంట్లోనే మర్చిపోయాన్రా అని ట్రిప్ క్యాన్సిల్ చేసినాడు ఇంకొకడు. యాజ్ యూజువల్గా బండి రాకపోయినా వచ్చినట్టు బిల్డప్ కొట్టే ఉదయ్ గాడు ఖాళీగా ఉన్న రోడ్ల మీద తప్ప వేరెక్కడ బండి తోలలేడు. అది వాడికి కూడా తెలుసు. నీకు ముందే చెప్పా నీకు స్కూటీయే కరెక్ట్రా అని. కానీ వాడు వింటాడా? వినడు. ఇంకా చేసేదేం లేక వాడు వేసే నవ్వురాని జోకులకి, అర్థం కాని పంచులకి దేవుడిపైనే భారం వేసి అలాగే లొకేషన్కి వెళ్ళిపోయాం. మధ్య మధ్యలో పెట్రోల్ అయిపోతుందని భయం లేకుండా 3 కిలోమీటర్ల బండి మీద 4 కిలోమీటర్ల బండి తోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పొదుపు లక్ష్మిలో చేరారు కాబట్టి నాకు కూడా పొదుపు అలవాటు అయిపోయింది. ఆ బ్యాచ్లో వంట వచ్చింది రాజేష్ గాని ఒక్కనికి. ఆడు చూస్తే సాఫ్ట్వేర్ మీటింగ్ అటెండ్ అవ్వాలని కాల్ వచ్చిందని వెళ్ళాడు. మాట్లాడుతున్నాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూస్తే హాయ్ బేబీ, లవ్ యూ బేబీ, హగ్ యూ బేబీ అంటున్నాడు. మీటింగ్ కాల్ అయితే అలా ఎవరూ మాట్లాడరు కదా. పైగా వాని దుంపదగా 5 ముద్దులు కూడా ఇచ్చినాడు. ఒకటేమో రెండోదేమో మూడోదేమో నాలుగోదేమో అన్నాడు. అప్పుడే డౌట్ వచ్చింది వీడు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడని. ఇంకా డిస్టర్బ్ చేయలేదు. కానీ ఏమీ చేత కాదు, ఏమీ అసలు దేనికి పనికి రానోడు నేనే అని వానికి తెలుసు. కానీ ప్రయత్నాలను ముందుండేవాడు రాజుగాడు. అందుకని మేమందరం మా పనిలో మేము ఉండగా వంట నేను చేస్తానని చెప్పి ముందుకెళ్ళి ఆ బౌల్ పెట్టి చేతికి దొరికిన కూరగాయలన్నీ కట్ చేయకుండానే బౌల్లో వేసేసినాడు. అట్లా పెంట చేశాడు, వంట చేశాడు. అన్నీ కుదిరాయి, ఏంటి ఇంకా వంట కావట్లేదు అని మా మొహాలలో ఏదో ఒక నిరాశ ఉంది. ఏంటబ్బా కావట్లేదని చెప్పి అప్పుడే మాకు ఐడియా వచ్చింది. మా బ్యాచ్లో వంట వచ్చిన వ్యక్తి రాజేష్ ఒక్కడే. అప్పుడే నేను చాకచక్యంగా ఆలోచించి దూరంగా ఉన్న రాజేష్కు ఒరే రాజా థోయ్ అని కేక వేసిన. అప్పుడు వాడు దూరం నుంచి చూస్తూ ఒరే మీ తలకాయలో నా ఎలకాయా ముందు మంట పెట్టరా సామి అన్నాడు. అప్పుడే మేము సంతోషంతో అందరం డేజా కింద మంట పెట్టి పెంట చేశాం. ఓ సారీ, వంట చేశాం. నాకు మైండ్లో ఒకటే రన్ అవుతుంది. రాజుగాడు చేసిన పెంటని తినాలి కాబట్టి నాకు అర్జెంట్గా మీటింగ్ కాల్ వచ్చిందని చెప్పి అలా దూరంగా వెళ్ళిపోయా. థాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్. మాకు తెలుసు రాజుగాడు చేసిన వంట తినడం కంటే 10 రోజులు పసలుండడం మేలు అని. అందుకే నాకేం చేయాలో అర్థం కాక బాత్రూమ్ వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయా. వంట చేసింది నేనే కాబట్టి నన్నే తినమన్నారు. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోమని మా నాయనమ్మ మాణిక్యమ్మ చెప్పేది. అందుకే నేను చదవలేదు అది. ఎందుకంటే నేను 2వ తరగతి ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయినా. మా ఊర్లో నేనే రికార్డు, ఎవరు బ్రేక్ చేయలేదు ఇంతవరకు. కాబట్టి చిన్నగా ఒక్కడుగు వెనక్కేసి వెళ్ళిపోయా.
ఫస్ట్ టైం ఈ ట్రిప్ ఓకే కాకుండా ఉంటే బాగుండని అనిపించింది. ఇంకెప్పుడు వీళ్ళతో ట్రిప్కి వెళ్ళకూడదని ఒట్టేసుకున్నా. అందుకే టాయిలెట్ వస్తుందని చెప్పి టూ లేట్ చేసా. ఇలా ఎవరికి వాళ్ళం చికెన్ తినకుండా తప్పించుకున్నామని అనుకున్నాము. కానీ ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎలా వచ్చాడో తెలీదు. ఒక ఆయన వచ్చి ఆ బౌల్లో ఉన్న చికెన్ తీసుకుని నోట్లో పెట్టేసుకున్నారు. తిన్న వెంటనే ఒక 10 సెకండ్లకి చూస్తుండగానే మా కళ్ళ ముందు గిల కొట్టుకొని చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకొని పోదాం అనుకున్నాం, కానీ వంట చేసిందేమో రాజుగాడు. బతికే అవకాశం 1% కూడా లేదు. అందుకే మేము హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. చావు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అని మన పెద్దలు చెప్తా ఉంటారు. ఇంకా చేసేదేం లేక మేమందరం కలిసి రాజుగాడికి ఒక విషయం చెప్పాలనుకున్నాము. మేమందరం కలిసి రాజుగాడికి ఒక విషయం చెప్పాలనుకున్నాం. చెప్పేశాం. అదేంటంటే, దయచేసి ఇంకెప్పుడు వంట మాత్రం చేయకు. నీ కాళ్ళు ముక్కుతా. ఇంకెప్పుడు వంట చేయకరా, నీ కాళ్ళు మొక్కుతాం. ఇంకెప్పుడు వంట చేయకు, కాళ్ళు మొక్కుతా అన్న. ఒక నిండు ప్రాణం పోయింది. అక్కడ మేం చేసిన చికెన్ వాసన పసిగట్టి అక్కడికి పోలీసులు వచ్చారు. అక్కడున్న శవాన్ని చూసి చంపింది మేమే అనుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి 5 ఏళ్ళు జైల్లో వేశారు. కాకపోతే మేము 3 ఏళ్ళకే రిలీజ్ అయ్యాం. ఎలా అంటారా, అక్కడ పోలీసులందరికీ ఇండిపెండెన్స్ డే రోజు వంట నేను చేస్తానని చెప్పి రాజుగాడు అన్నాడు. మీ వంటొద్దు, మీ పెంటొద్దు అని చెప్పి మమ్మల్ని జైల్లో నుంచి 3 ఏళ్ళకే రిలీజ్ చేశారు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకే మాట అన్నారు, ఇంకోసారి ట్రిప్పులు ప్లాన్ చేశారనుకో కాళ్ళెడిచి పొయ్యిలో పెడతా కొడకల్లారా అని అన్నారు. ఇంకా జీవితంలో ట్రిప్పులు వేయకూడదని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇలా మా ట్రిప్ చాలా బాధాకరంగా ముగిసింది. ఎగసే కెరటం తీరాన్ని దాటేలా ఇప్పుడే సంకళ్ళు వీడాయిలే, మనసే ఆనందమాకాశమందేలా తనుగా పురివిందిలే, విరిసింది కమలం వడుసులాసలు దాటి విరబూసి నవ్వే నక్షత్రంలా, నవలోకమేదో పిలిచింది అన్నట్టు చెరతెంచుకుంది.